హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది అవ్వతాతలకు, సోదరీమణులకు ఒక అదిరిపోయే శుభవార్తతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజులుగా మనం వింటున్నాం కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయని, 4,000 రూపాయలకు పెంచుతారా లేదా అని, అలాగే పెండింగ్లో ఉన్న పరిస్థితి ఏంటి అని. వీటన్నింటికి సంబంధించిన ఈరోజు అంటే ఏప్రిల్ 8, 2026 నాడు ప్రభుత్వం నుండి కొత్త కీలక అప్డేట్స్ అయితే వచ్చాయి. ప్రభుత్వం కొత్తగా ఎన్ని లక్షల పెన్షన్లు ఇవ్వబోతుంది, ఏ తేదీ నుండి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, అసలు ఈ లిస్టులో మీ పేరు ఉండాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాల్సిన పని ఏంటి, అలాగే ఈ విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పెన్షన్ల కోసం ఏ క్రైటీరియా ఉండేది, అప్పుడు 57 ఏళ్లకు తగ్గించిన విషయాన్ని గుర్తు చేయండి. ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఉందో, చేయూత పేరుతో వస్తున్న మార్పులేంటి, ఈ రెండు ప్రభుత్వాల విధానాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తే పాత తరం వారు కూడా చాలా ఆసక్తిగా వింటారు. రేషన్ కార్డు, పెన్షన్ మధ్య లింక్. చాలామందికి కొత్త రేషన్ కార్డులు లేకపోవడం వల్ల పెన్షన్లు ఆగిపోతున్నాయి. కొత్త రేషన్ కార్డుల అలర్ట్. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా పెన్షన్లతో పాటు చేపడుతుంది. బడ్జెట్ అనగానే మనం నంబర్స్ చూస్తాం. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పెన్షన్ల కోసం భారీగా నిధులు కేటాయించింది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో సుమారు 44 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. కానీ ఇంకా 12 లక్షల మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మొదటి విడతలో ఒకేసారి 2 లక్షల కొత్త పెన్షన్లు ఈ జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పంపిణీ చేయబోతున్నారు. అంటే మీ అప్లికేషన్లు కనుక వెరిఫై అయినాక జూన్ 2వ తేదీ నుండి మీ అకౌంట్లో కొత్త పెన్షన్ డబ్బులు పడతాయి. అయితే ఈ 2 లక్షల మందిని ఎలా సెలెక్ట్ చేస్తారో తెలుసా? కేవలం మీ సేవ అప్లికేషన్లు మాత్రమే కాదు, గ్రామ సభల ద్వారా కూడా నిజంగా అర్హులైన వారికి మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అందరినీ ఊరిస్తున్న ప్రశ్న, 4,000 రూపాయలు ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం చేయూత పెన్షన్లో 4,000 రూపాయలు చేయాలి. దీనిపై ఇవాళ వచ్చిన అప్డేట్ ఏంటంటే, ప్రభుత్వం దీనిపై ఒక స్పెషల్ కమిటీని వేసింది. ప్రభుత్వం మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఒకేసారి అందరికీ పెంచకుండా విడతల వారీగా పెంచే ఆలోచనలో ఉన్నారు. అంటే ముందుగా అతి తక్కువ ఆదాయం ఉన్నవారికి లేదా దివ్యాంగులకు ప్రాధాన్యత ఇచ్చి ఆ తరువాత అందరికీ 4,000 రూపాయలకు వర్తింపజేస్తారు. దీనికి సంబంధించిన అఫీషియల్ జియో నెలలో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఎవరు కంగారు పడకండి, ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మీ ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీ రేషన్ కార్డులో ఉన్నది మ్యాచ్ అవ్వాలి. 57 నిండాయా లేదా అని చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం బటన్ నొక్కగానే మీ అకౌంట్లోకి డబ్బులు రావాలంటే మీ బ్యాంకు అకౌంట్లో ఆధార్తో లింక్ అయ్యి ఉండాలి. దీనినే ప్రిసీడింగ్ అంటారు. మీ బ్యాంకు వెళ్ళి నా అకౌంట్ ఆధార్తో మ్యాపింగ్ ఉందా లేదా అని అడగండి. లేకపోతే పెన్షన్ మంజూరైన డబ్బులు పడవు. చాలామంది అడుగుతూ ఉంటారు, మా ఇంట్లో కారు ఉంది, పెన్షన్ వస్తుందా అని. ప్రభుత్వం పెట్టిన రూల్స్ ఇవే. ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా రిటైర్డ్ పెన్షనర్ ఉంటే రాదు. 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్టు భూమి ఉంటే కూడా, లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ మాగని భూమి ఉంటే కూడా రాదు. పట్టణాలలో 800 చదరపు అడుగులు కంటే పెద్ద ఇల్లు ఉన్న వారికి కూడా పరిశీలిస్తున్నారు. కానీ వితంతువులు, ఒంటరి మహిళలు మరియు దివ్యాంగుల విషయంలో ఈ నిబంధనలు కొంచెం సడలించారు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా అప్లై చేసుకోండి. ఇవి ఇవాల్టి తెలంగాణ పెన్షన్ల లేటెస్ట్ అప్డేట్స్. ప్రభుత్వం జూన్ 2వ తేదీ 2026 తేదీని టార్గెట్గా పెట్టుకుంది. ఈలోపు మీరు కూడా డాక్యుమెంట్స్ అన్నీ సెట్ చేసుకోండి. ముఖ్యంగా మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యిందా లేదా చూసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ ద్వారానే డబ్బులు పంపిస్తుంది. చూశారు కదా, కేవలం 2 లక్షల మందికి కొత్తగా ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ఇంకా చాలామంది అర్హులైతే ఉన్నారు. ప్రభుత్వం భవిష్యత్తులో దీని సంఖ్యను పెంచాలని మనం కోరుకుందాం. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి. మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.